Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి గోవింద్ గారి నాయకత్వం జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డికి పరిపాలన ఎలా ఉండిందో అంతకన్నా రెట్టింపుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కువగా చేశాడు. 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన పనులు గొప్పవి. ఆయన చేసిన పనుల గురించి పేదవారందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మేము ఎదురు చూస్తున్నాం. రాబోయే 27 జమిలి ఎన్నికల్లో 2027లో జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేసి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మేము మెజార్టీ తెచ్చుకొని గెలుపు పొందుతామని ఆశిస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మునుగోలు మండలం ప్రజల తరఫున ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మునుగోలు మండల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ 5 సంవత్సరాలు మంచి ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకుని ప్రజల మనం చాలా పొందాడు. అందువలన వాళ్ళకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని ఐశ్వర్యాలు లభించాలని మునుగోలు మండల ప్రజల తరఫున అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మాజీ మంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ నాయకత్వంలో మేమంతా మునుగోలు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా ఈ పండుగనే జరుపుకుంటూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కూడా ఇలాంటి సుపరిచితమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాల్లో కూడా ఈరోజు చెప్పుకుంటూ ఆ మహనీయుని మళ్ళీ 2029లో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో అందరం కంకణ బద్దులమై
కార్యకర్తలను అందరం గట్టిగా కృషి చేసి పార్టీని బలోపేతం చేసి వైఎస్ పార్టీ జెండాని 2029లో ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర రాష్ట్రాన్ని దిశ మార్చినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనుబోలులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క నాయకుడు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఆ తరంలోకి సంబంధించిన రూపురేఖలన్నీ మార్చిన వ్యక్తి, టార్చ్ బేరర్ లాగా వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2,84,000 కోట్లు దాదాపుగా డీబీటీ అయితేమి నాన్ డీబీటీ అయితేమి పబ్లిక్ లో ప్రజలకు ప్రత్యేకంగా డైరెక్ట్ గా అందించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా ఎప్పుడో 100 తరాలకు ఒకసారి ఒక విపత్తు వస్తూ ఉంటుంది. అట్లాంటి విపత్తు కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి టైంలో. ఆ కరోనాని సైతం ప్రపంచ దేశాలు గలగలలాడినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదాల నుంచి తగ్గించి దాని విపత్తు నుంచి కాపాడినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి సేవ చేయాలన్న తపనతోనే 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ ఫలాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకత్వంలో మేమందరం ముందుకు పోతూ ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా అందరినీ నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధమై ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని చాలా గొప్పగా ఈ రాష్ట్రం అంతా కానీ భారతదేశంలో ఉన్న అభిమానులందరూ కూడా జరుపుకోవడం జరుగుతారు. అయితే ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి, పార్లమెంటు సభ్యుడిగా ప్రస్థానం చేసి తన తండ్రి మరణాంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అలుపెరుగిని పోరాటం చేసి పల్లెనక పట్టణమనక ప్రతి దగ్గర జన సమూహంలో పాదయాత్ర చేసి అనేక మంది ప్రజల హృదయాలలో చిరస్మరణీయమైనటువంటి వాతావరణాన్ని చేసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తన 2019 నుంచి 24 వరకు వచ్చినటువంటి పరిపాలన యావత్ భారతదేశంలోనే మేధావి వర్గమైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో నిధులు రాజకీయాల్లో ఎంతో మంది పడతారు పోతారు. ఖచ్చితంగా సగర్వంగా చెప్తున్నాను, ఇటువంటి నాయకులు అరుదు. ఇటువంటి వాళ్ళు జన్మనిచ్చింది అది భగవత్ సంకల్పంగా జరగడం తప్ప మనవతీతం కాదు. దానికి కారణం ఇప్పుడే పెద్దలు హరిగోపాల్ రెడ్డి, గడివేడి చంద్రశేఖర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు కూడా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో తన పాత్ర ఏ విధంగా పరిపాలన సాగించాలా, ఈ తెలుగుదేశం ప్రబుద్ధులు నిద్రలేసు మొదలుకొని ఏ పని పంగా లేకుండా అభివృద్ధి లేదు అనేటువంటి ఎదవలకి ఒక సవాలు విసురుతున్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు కదా, భారతదేశంలోనే మేధావి వర్గం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని చూసి పటుత్వమైనటువంటి నాయకత్వం, ఎంతసేపు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడనే పేరు ఒకవైపున ఉంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 73,000 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి పథంలో నాడు నేడు అనేటువంటి మహత్తరమైనటువంటి విద్య, వైద్య, ఆరోగ్య రంగంలో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్ర. అటువంటి నాయకత్వం ఎక్కడా చూసినా ఎన్నో మెడికల్ కాలేజీలు, ఎన్నో పోర్ట్స్లు 4-5 దగ్గర తీసుకొచ్చేటువంటి చరిత్ర, అభివృద్ధి ఇది అని చెప్పినటువంటి చరిత్ర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఈ ప్రబుద్ధులకు రాదు. ఇది ఒక మోసగాడు, ఇది ఒక ఎల్లో మీడియా, ఇది ఒక కిరాడీతనం. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి లౌకిక, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన రాక్షసత్వానికి సంబంధించిన పరిపాలన తప్ప మానవతా విలువలతో కూడిన పరిపాలన కాదు. అది 2019, 2024 మధ్య మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారు. ఇవాళ నిర్వీర్యమై అయ్యా రామచంద్రారెడ్డి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ భర్తలకి ఆడవాళ్ళ పాపం ఎక్కడ ఉన్నా బెల్ట్ షాపులు పెట్టేసి, బ్రాండెడ్ షాపులు పెట్టేసి, రాత్రి కాదు కదా, తెల్లారి కాదు కదా, ఏకోత్సవం కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ పట్టిన మద్యాన్ని అమ్మేటువంటి నీచ చరిత్ర
దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. దీనికి తిరోగమనం పలకాల్సిన సమయం ఆసనమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈ రాష్ట్రంలో దిల్లుబికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి నాయకత్వాన్ని వహించి ఆయన్ని ఎల్లవేళలా మేమందరం ఇందాక ఆయన చెప్పినట్టు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి కాకాని గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ప్రళయంగా ఉద్భవించి తెలుగుదేశం పార్టీని కోకట వేళ్లతో కూడా ప్రకటించి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరేసేటువంటి మహత్తర గడియల్ని అతి త్వరలో చేసుకొస్తామని ఈ రోజు ఆయన జన్మదినం రోజు ప్రారంభం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ అదే మాదిరిగా మా గౌరవ మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము నిర్వహించడం. ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలకి అందరికీ కూడా పార్టీ రహితంగా ఎక్కడ ఎవరి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అందించిన ఘనత ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఆ కార్యక్రమం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాతనే జరిగింది. అది ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా సచివాలయాలకు పోయి వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి గర్వంగా చెప్పుకునేదానికి ఈరోజు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. పేదల ప్రజల పక్షపాతిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయినారు. అటువంటి సంక్షేమ పథకాలు మరలా చూడాలంటే కూడా గతంలో చూసాం, జన్మభూమి కమిటీలు చూసాం, అనేక రకాల కమిటీలు చూసాం. అధికారులకు కూడా అధికారం లేకుండా, స్వేచ్ఛ లేకుండా పరిపాలనలో గత 14లో జరిగినటువంటి కార్యక్రమాలు జన్మభూమి కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వీటన్నిటితో కూడా నిర్వీర్యమైపోయినాయి. సంక్షేమ ఫలాలన్నీ కూడా సరిగ్గా అర్హులైన వాళ్ళకి ఎవరికి అందల. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాదయాత్రలో అహర్నిశం తెలుసుకుని ఆ రోజు దానికి ప్రతిఫలంగా ఈరోజు పేదలందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలాలు ఎవరైనా కూడా మాకు ఈ పథకంలో మేము అర్హులు, మాకు అందలేదు అని చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఆ రకంగా 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు ఆ రకంగా సంక్షేమ ఫలాలన్నీ కూడా కరోనా మహమ్మారి గడగడలాంచిన టైంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరణాలు తక్కువ, ఎక్కడ కూడా కరోనా సమయంలో కూడా అతి జాగ్రత్తగా ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1గా నిలిచింది అన్ని రాష్ట్రాల్లో కూడా. ఆ రకంగా అనేక కార్యక్రమాల్లో ఈనాటికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుండిపోయే విధంగా పేదల్లో కానీ రైతుల్లో కానీ, ఈరోజు రైతుల్లో అంటే ఈరోజు ఒడ్లు పరిస్థితి ఏ రకంగా ఉందో అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చిండే రైతులు కూడా తెలుసు. మనస్ఫూర్తిగా రైతులు ఈరోజు పాతొడ్లు అమ్ముకోవాలంటే కూడా పాతొడ్లు 29-30 వేలు దాకా పోయినాయి. కానీ ఆ తర్వాత 6 నెలల నుంచి అన్నిటికి దాటిపోయినాయి. ఎక్కడ కూడా ఈరోజు ముందుకు పోయే పరిస్థితి లేదు. ఒడ్లు కొనుగోలు చేసి ధారాళంగా రైతులు నిల్వ చేసుకున్నట్టు అమ్ముకునే పరిస్థితి లేకుండా ఉంటాయి. 20,000 పాత రేట్లకే అమ్ముతున్నాయి. ఏదే గతంలో మాసూల్లో ఎంత రేట్ అయితే ఉందో అదే రేట్లు. అట్లా లేకుండా అన్ని రకాలుగా రైతులు ఎక్కడ కూడా సెంటు భూమి వెంటకుండా అన్ని రకాలుగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శుభ్రంగా రైతులు కూడా సంతోషంగా ఆ రోజు ఇప్పటికీ కూడా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. ఆ రోజు మేము రేట్లు కానీ పంటలు పండడం కానీ అన్నీ కూడా. కాబట్టి మేమందరం కూడా మళ్ళా పార్టీ అభివృద్ధికి కానీ అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి 2029లో ఏ రోజు ఎలక్షన్స్ వచ్చినా సరే మేమందరం కూడా యూనిటీగా కష్టపడి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం అలుపెరగని పోరాటంతో మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.